అందరికీ నమస్కారం అండి. దయచేసి మన వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే నన్ను కూడా ప్రోత్సహించిన వారవుతారు. దీంతో మరిన్ని మంచి వీడియోస్ చేసే అవకాశం కలుగుతుంది. గమనించగలరు. మీకు ఒక విషయంలో పూర్తి అవగాహన లేకపోతే మీకు ఇష్టం వచ్చినట్లు మాట్లాడడం మంచిది కాదు. విషయ పరిజ్ఞానం పెంచుకున్న తర్వాత మాట్లాడితే మంచిది. మీ కష్టంలో ఎవరినీ సహాయం అడగకండి. సమాధానంగా సలహాలే వస్తాయి. పైగా వాటిని పాటించలేదనే నిందలే మిగులుతాయి. విజయం సాధించాలి అంటే మొదట నీవు చేసే పనిని ప్రేమించు. అప్పుడే విజయం నీ వెంట పరుగులు తీస్తుంది. ఆశించినంత చేయలేకపోవడం, చేయలేనంత ఆశించడం రెండూ తప్పులే. మొదటిది మీలోని అసమర్థతను సూచిస్తే రెండోది మీలోని అత్యాశను బయటపెడుతుంది. కళ్ళు మసకగా కనిపిస్తే కళ్ళని శుభ్రం చేసుకుంటే సరిపోతుంది. కానీ అందరూ తప్పుగా కనపడుతుంటే శుభ్రం చేసుకోవలసింది అంతరంగాన్ని. తెలివైన వాడిని బలంతో కొట్టాలి, బలమైన వాడిని తెలివితో కొట్టాలి. అదృష్టం అనేది వర్షపు నీరు లాంటిది. శ్రమ అనేది బావిలో నీరు లాంటిది. రోజూ స్నానం చేయాలంటే ఎప్పుడో కురిసే వర్షాన్ని కాదు, బావినే నమ్ముకోవాలి. కష్టం అనేది దేవుడిచ్చిన వరం. సుఖం అనేది మనిషి కోరుకునే పాపం. ఎందుకంటే కష్టం తర్వాత వచ్చే సుఖం విలువ చాలా గొప్పది. సుఖపడిన తర్వాత వచ్చే కష్టం భరించలేనిది. ఎప్పుడైతే అనుమానం ప్రవేశిస్తుందో అదే ద్వారం నుండి ప్రేమ, నమ్మకం బయటికి వెళతాయి. బంధాలు బేటలు వారుతాయి. మీరు జీవితంలో ఎదురయ్యే ఏ వ్యక్తిని మీరు చిన్నచూపు చూడకూడదు. ఎందుకంటే వాళ్ళు జీవితంలో మీకు మరోసారి ఎదురు పడవచ్చు. అప్పుడు వారు మీకన్నా గొప్ప స్థానంలో ఉంటే మీరే తలదించుకోవాల్సి వస్తుంది. అందంగా ఉన్న వారితో కంటే మన చుట్టూ ఉన్నవారిని ఆనందపరిచే వారితోనే మన జీవితం సంతోషంగా ఉంటుంది. చుట్టం అని చెప్పుకోవడానికి రక్త సంబంధమే ఉండక్కర్లేదు. సంతోషాన్ని రెట్టింపు చేయడానికి, బాధను తగ్గించడానికి, కష్టంలో తోడుగా నిలబడడానికి నేనున్నాను అని భరోసా ఇచ్చే ప్రతి ఒక్కరూ మన చుట్టమే. ఏడాదికి ఒకసారే పండగ వస్తుంది. కానీ మనసుకు నచ్చిన వారు మనసారా ప్రేమగా మనతో మాట్లాడితే ప్రతిరోజు పండగే. మన లైఫ్ చాలా కఠినమైనది. కొన్నిసార్లు విరిగిన రెక్కలతో కూడా ఎగరవలసి ఉంటుంది. నిలబడగలిగిన వాడే తనను నమ్ముకున్న వారిని నిలబెట్టగలడు. నీవు అనాలోచితంగా తొందరపడి ఏమీ చేయవద్దు. చిత్తశుద్ధి, ఓర్పు, పట్టుదల ఈ మూడు కార్యసిద్ధికి ఆవశ్యకాలు. కానీ ప్రేమ ఈ మూడింటికన్నా అత్యావశ్యకం. రేపటి రోజుపై ఆశ అనేది లేకపోతే నిన్నటి రోజు నిరాశకి అంతం లేదు. నిన్నటి రోజు నిరాశకి కారణం లేకపోతే రేపటి రోజు ఆశకి పునాది లేదు. పాపం చేసేటప్పుడు ఎవరికైనా సుఖభ్రాంతి ఉంటుంది. కానీ ఆ పాప ఫలితం అనుభవించేటప్పుడు మాత్రం జీవితం కడు దుర్భరంగా ఉంటుంది. నోటిలోకి పోయే ఆహారం ఎంత రుచిగా ఉంటుందో మన నోటి నుండి వచ్చే మాటలు కూడా అంతే రుచిగా ఉండాలి. అప్పుడే బంధాలు, స్నేహాలు బలపడతాయి. ఒక మనిషికి కలిగే కష్టాలు రెండే రెండు. ఒకటి నిన్ను బాధించేది, మరొకటి నిన్ను మార్చేది. నీ క్యారెక్టర్ గురించి ఎవ్వరూ సర్టిఫికేట్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మరొకరికి సర్టిఫికేట్ ఇచ్చేంత గొప్పగా ఇక్కడ ఎవరి క్యారెక్టర్ లేదు. దూరం నుంచి చూస్తే అద్భుతంగా ఉండేవన్నీ దగ్గర నుండి చూస్తే అలా ఉండకపోవచ్చు. మన జీవితం కూడా అలాంటిదే. అవతలి వారికి అందంగా, అద్భుతంగా కనిపించవచ్చు. కానీ అసలు ఏం జరుగుతుందో ఎదుర్కొనేవాడికే తెలుస్తుంది. నీ ఎదుటివారికి ఏం తెలుసులే అని అనుకోవడం నీ అమాయకత్వం. అంతా నాకే తెలుసు అని అనుకోవడం నీ మూర్ఖత్వం. ఎంత అందంగా ఉండి ఏం లాభం మంచి మనసు లేనప్పుడు? ఎంత డబ్బు ఉండి ఏం లాభం మంచి బుద్ధి లేనప్పుడు? ఎంత చదువు ఉండి ఏం లాభం మంచి సంస్కారం లేనప్పుడు? ఎంత పదవి ఉండి ఏం లాభం మంచివారు అన్న పేరు తెచ్చుకోలేనప్పుడు? గుర్తుంచుకోండి, ప్రయత్నం ఎప్పటికీ వృధా కాదు. వైఫల్యం శాశ్వతంగా ఉండదు. కొన్నిసార్లు చిన్న ప్రయత్నము కూడా నీకు ఉన్నత స్థానాన్ని కల్పిస్తుంది. మీకొచ్చే ఆవేశానికి అరుపులు ఎక్కువ, ఆలోచన తక్కువ. అబద్ధానికి అభిమానులు ఎక్కువ, ఆయుష్ తక్కువ. నిజానికి శత్రువులు ఎక్కువ, సావాసం తక్కువ. స్నేహానికి సాన్నిహిత్యం ఎక్కువ, పట్టింపులు తక్కువ.
గెలుపు అనేది నీడలాంటిది. ఆగి పట్టుకోవాలని ప్రయత్నం చేయకండి. ఆగకుండా మీ దారిన మీరు నడవండి. అది మిమ్మల్ని అనుసరిస్తుంది. ఒక విషయం గుర్తుంచుకోవాలి, వెలుతురు అనే సత్యం వైపు నడిస్తేనే గెలుపు నీడ నీ వెంట వస్తుంది. నీవు ఏదైనా విషయంలో విజయం సాధించలేదు అంటే నీవు దాన్ని సాధించడానికి అసలు ప్రయత్నించనట్టు లెక్క. ఎందుకంటే నిజాయితీగా ప్రయత్నిస్తే సాధించలేనిది ఏదీ లేదు. మీ ముందు నిజాయితీ పరులుగా నటిస్తూ మీ వెనుక గోతులు తవ్వే వాళ్లను గుర్తించలేకపోతే వెనుకటి గతం, ముందటి భవిష్యత్తు మట్టిపాలవుతాయి. మీరు 100 రూపాయలు సంపాదిస్తున్నప్పుడు పలు రకాల వాళ్ళు మీకు పరిచయం అవుతారు. అదే 100 రూపాయలు అప్పు అడిగినప్పుడు పరిచయస్తులే పరాయి వాళ్లలా మీకు దూరంగా పారిపోతారు. మిమ్మల్ని నలుగురు మెచ్చాలని ఎప్పుడూ అనుకోకండి. మీకు మీరు నచ్చితే చాలు. ఈ ప్రపంచంలో ఏదీ శాశ్వతం కాదు. కానీ మీరు చేసే మంచి పని శాశ్వతం. మీ వ్యక్తిత్వం శాశ్వతం. నీకు సహాయం చేస్తున్న వారిని మరువకు. నిన్ను ప్రేమిస్తున్న వారిని ద్వేషించకు. నిన్ను నమ్ముతున్న వారిని మోసం చెయ్యకు. మీకున్న ఆస్తిని చూసి ధైర్యపడకండి. కూర్చుని తింటే కొండలు కూడా కరుగుతాయి. మీకున్న అందాన్ని చూసి ఆనందపడకండి. పూజకి పనికిరాని పువ్వు ఎంత వికసించినా దండగే. మీ కళ్ల ముందున్నది చూసి ఇష్టపడకండి. ఎంత ఇష్టపడినా మనకి అందవు కొన్ని కడ వరకు. ఎంత సంపాదించినా బయటపడకండి. నవ్వుతూ నాశనం చేసేవాళ్ళు మీ పక్కనే ఉంటారు మీ పతనం వరకు. మీకు ఏమీ లేదని బాధపడకండి. తక్షణమే బ్రతకటానికి దారిని వెతకండి. జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా మీలో ఆత్మధైర్యాన్ని మాత్రం కోల్పోకండి. గుర్తుంచుకోండి, అహం వలన ఏర్పడే చీకటి అసలు చీకటి కంటే భయంకరమైనది. అందువల్ల అహంకారాన్ని వేడండి. నిప్పుకి సుత్తికి భయపడినట్లయితే ఇనుము ఎప్పటికీ కత్తి కాదు. నీ లైఫ్ కూడా అంతే. నిప్పులా నిన్ను కాల్చుతూ సుత్తిలా నిన్ను గాయపరుస్తారు కొందరు. వాటిని అధిగమించగలిగితే విజయం నీదే. నీలోని బలహీనతను గురించి ఎప్పుడూ ఆలోచించకు. ఎందుకంటే అది నిన్ను జీవితంలో ముందుకు వెళ్ళనివ్వకుండా చేస్తుంది. అందుకే ఎప్పుడూ నీలోని బలాన్ని నమ్ముకో. అది ఎప్పుడూ నిన్ను ఓడిపోనివ్వదు. లైఫ్లో వెలకట్టలేని పాఠాలను నేర్పేది ఈ 3 విషయాలే. 1. ఆకలితో ఉన్న కడుపు. 2. డబ్బులేని జీవనం. 3. విరిగిపోయిన మనసు. ప్రతి రాయిలోనూ ఒక శిల్పం ఉంటుంది. దానిని సుత్తితో కొట్టాలి, ఉలితో చెక్కాలి. అప్పుడు రాయిలో నుంచి అపురూపమైన శిల్పం బయటపడుతుంది. అలాగే ప్రతి మనిషి జీవితంలో అతీతమైన శక్తి దాగుంటుంది. దాన్ని ఎప్పుడైతే గుర్తిస్తామో అప్పుడు మనమంటే ఏమిటో నిరూపించుకోవచ్చు. శీతాకాలంలో చలిని, ఎండాకాలంలో ఎండని చేదరించుకుంటాం. తీరా కాలం మారితే శీతాకాలంలో ఎండని, ఎండాకాలంలో చలిని కావాలనుకుంటాం. కాలం మారితే తప్ప కాలం విలువ తెలియదు. అలాగే దూరం అయితే తప్ప ఒకరి విలువ ఇంకొకరికి తెలియదు. నీవు కోపంతో మాట్లాడితే గుణాన్ని కోల్పోతావు. నీవు అధికంగా మాట్లాడితే ప్రశాంతత కోల్పోతావు. నీవు అనవసరంగా మాట్లాడితే అర్థాన్ని కోల్పోతావు. నీవు అహంకారంతో మాట్లాడితే ప్రేమను కోల్పోతావు. నీవు అబద్ధాలు మాట్లాడితే పేరును కోల్పోతావు. నీవు ఆలోచించి మాట్లాడితే ప్రత్యేకతతో జీవిస్తావు. వెలుగే లేదని చీకటిలోనే ఉండిపోకూడదు. చిరునవ్విక రాదని వేదనతోనే సర్దుకుపోకూడదు. ప్రతి పనిలో కష్టం ఎదురవుతుందని వెనకడుగు వేయకూడదు. నీ ధైర్యంతో భయాన్ని దాటి ముందుకు పోవాలి. ఈ సమాజంలో మనుషులు ఎలా ఉన్నారంటే మనం ఎదురుగా ఉన్నంతసేపు నీ గురించి మంచిగానే మాట్లాడుతారు. ఒకవేళ నీవు పక్కన లేకపోతే నీపై లేని వాటిని కూడా కల్పించి చెప్తారు. ఇదే నేటి సమాజం తీరు. మీ యొక్క లక్ష్యాన్ని చేరుకోవడానికి మీ దారిని మీరే ఏర్పరచుకోవాలి. ఎదుటివారి సహాయం కొరకు ఆశిస్తే మీకు నిరాశే మిగులుతుంది. మనం మరీ అంత నిజాయితీగా ఉండడం కూడా మంచిది కాదేమో. చెట్లు కొట్టడానికి వెళ్లేవాడు ముందుగా నరికేది నిటారుగా సాఫీగా ఉన్న చెట్లనే. ఈ దునియాలో అత్యంత కష్టమైన పనులు 3. 1. రహస్యాన్ని కాపాడడం. 2. అవమానాన్ని మరిచిపోవడం. 3. సమయాన్ని సద్వినియోగం చేయడం. ఒక మగవాడి గెలుపుకైనా ఓటమికైనా ఒక ఆడది కారణం అన్నది ఎంత నిజమో, ఒక ఆడదాని ఆనందానికైనా కన్నీటికైనా మగాడు కారణం అన్నది అంతే నిజం.
కొంతమంది వ్యక్తులు ఎదుటివారు బాగుపడితే చూడలేరు, బాధపడుతుంటే ఓదార్చలేరు, తాము తప్పులు చేసి ఎదుటివారి మీద నెట్టేస్తారు. ఇదే ఈ రోజుల్లో కొందరి మనుషుల మనస్తత్వం. లక్ష్యం లేని జీవితం చుక్కాని లేని నావలాంటిదే. లక్ష్యాన్ని చేరే క్రమంలో తప్పులు దొర్లుతున్నాయని బాధపడకండి. లక్ష్యం ఉన్నవాడు ఒక తప్పు చేస్తే ఏ లక్ష్యం లేనివాడు 100 తప్పులు చేస్తాడు. అందుకే కొన్ని లక్ష్యాలను కలిగి ఉండడం ఎప్పుడూ మంచిదే. ఒక గింజను పండించడానికి రైతు పడే కష్టం బిడ్డని కనడానికి తల్లి పడే పురిటి నొప్పులకి ఏమాత్రం తీసిపోదు. మనుషులందరూ భూమి మీద తిరుగుతారంతే, రైతు మాత్రమే భూమిని భుజాలపై మోస్తాడు. ఎవరు ఎంత ఎత్తుకు ఎదిగినా నేల మీద ఆధారపడే ఉండాలి. నేల మాత్రం రైతు మీద ఆధారపడే ఉంటుంది. రాజెప్పుడూ రైతు అవ్వలేదు, కానీ రైతెప్పుడూ రాజే. మనం ఒక్కొక్కసారి మోసపోవడం వల్ల కూడా మేలే జరుగుతుంది. లైఫ్లో ప్రతి విషయాన్ని గుడ్డిగా నమ్మకూడదు అనే జీవిత సత్యం తెలుస్తుంది. మనకు కావలసిందెప్పుడు తేలిగ్గా దొరకపోవచ్చు. దొరికినా మనకు అనుకున్నంత ఆనందాన్ని ఇవ్వకపోవచ్చు. ఇచ్చినా అది ఎక్కువ కాలం నిలవకపోవచ్చు. అశాశ్వతమైన జీవనంలో దొరకని శాశ్వతం కోసం వెతకడమే జీవితం. మీకు ఒకడు చెడు చేసినంత మాత్రాన మీరు మళ్ళీ వాడికి చెడు చేయనవసరం లేదు. వాడే చెడిపోతాడు. ఎలాగంటే కొలనులో నీటి ప్రశాంతతను రాయి తాత్కాలికంగా చెడగొట్టవచ్చు. కాసేపటి తర్వాత నీరు తేరుకొని కొలను నిర్మలమవుతుంది. కానీ అట్టడుగుకు చేరిన రాయి అడుగునే ఉండిపోతుంది. సమయానికి, ఆరోగ్యానికి, బంధాలకు వాల్యూ కట్టలేము, కానీ వాటిని కోల్పోయినప్పుడు మాత్రమే వాటి విలువ తెలుస్తుంది. తాను గొప్పగా జీవిస్తున్నానని, తోపు తురుములమని నీ హుందాతనాన్ని తెలపటానికి వేరొకరిని హేళన చేస్తూ మాట్లాడకు. అది సంస్కారం, సభ్యత లేని వారు చేసే పని. ఈ సొసైటీలో కొందరు వాళ్ళు ఏం చేస్తున్నారు అనే దానికన్నా ఎదుటి వాళ్ళు ఏం చేస్తున్నారు అనే దానిపైనే ఎక్కువ ఆసక్తి చూపిస్తారు. మీ మేలు కోరేవాడు మిమ్మల్ని ప్రశ్నిస్తాడు. మీకు కీడు చేసేవాడు మిమ్మల్ని ప్రశంసిస్తాడు. నిజాయితీపరుడిని నమ్మితే మీకు ప్రగతి ఉంటుంది. భజన సంఘాన్ని నమ్మితే అధోగతి పాలవుతారు. ఎదుటివారిని నీవు పెట్టే బాధ నీవు తీసుకున్న అప్పుకు వడ్డీ వలె పెరిగి పెరిగి నీ దగ్గరకు ఏదో ఒక రూపంలో ఖచ్చితంగా వస్తుంది. తస్మాత్ జాగ్రత్త. చిన్న చిరునవ్వుతో చాలా సమస్యలను పరిష్కరించుకోవచ్చు. మౌనంతో చాలా సమస్యలు రాకుండా చూసుకోవచ్చు. ఏడుస్తూ కూర్చుంటే కన్నీళ్లు కరిగిపోతాయి. కాలం కదిలిపోతుంది. కష్టం మిగిలిపోతుంది. అందుకే ఏడుపుని గుండెల్లో దాచిపెట్టుకోండి. గెలుపు కోసం పరిగెట్టండి. అలుపు లేకుండా ప్రయత్నించండి. మీ ఏడుపుకి కారణం అయిన వాళ్లే మీ గెలుపును చూసి తలదించుకోవాలి. మీ జీవితం మీరు నిర్ణయించుకోండి. విశ్వాసం అనేది ఒక చిన్న పదం. దీనిని చదవడానికి సెకండ్ పడుతుంది. ఆలోచించడానికి నిమిషం పడుతుంది. అర్థం చేసుకోవడానికి ఒక రోజు పడుతుంది. నిరూపించుకోవడానికి మాత్రం లైఫ్ టైం పడుతుంది. గుర్తుంచుకోండి, కారణం లేని కోపం, బాధ్యత లేని యవ్వనం, గౌరవం లేని బంధం, అలంకరణతో వచ్చే అందం శాశ్వతంగా ఉండవు. గెలుపు అనేది పాదరసం లాంటిది. సరిగ్గా పట్టుకోకపోతే చేతి వేళ్ల మధ్యలోంచి జారిపోతుంది. ప్రతి నిమిషం, ప్రతి గంట, ప్రతిరోజు ఈ రకంగా జీవితమంతా నీవు గెలుపుని బంధించేలా ఉండాలి. దేవుడికి పెట్టే దండం, ఆకలి అనేవారికి పెట్టే అన్నం, ఆపదలో ఉన్నవారికి చేసే సహాయం ఊరికే పోవు. ఎప్పుడో ఒకప్పుడు తిరిగి మిమ్మల్ని ఆదుకోక మానవు. దెబ్బలు తిన్న రాయి అందమైన విగ్రహంగా మారుతుంది. కానీ దెబ్బలు కొట్టిన సుత్తి మాత్రం ఎప్పటికీ సుత్తిలాగానే ఉంటుంది. అలాగే ఎదురు దెబ్బలు తిన్నవాడు, నొప్పి విలువ తెలుసుకున్నవాడు మహనీయుడు అవుతాడు. ఇతరులను ఇబ్బంది పెట్టేవాడు ఎప్పటికీ ఉన్న చోటనే ఉంటాడు. సంవత్సరాల తరబడి నీళ్లలోనే ఉన్నప్పటికీ రాయి మెత్తబడదు. అలాగే ఎన్ని కష్టాలు చుట్టుముట్టినా ఉత్తముడు ఆత్మవిశ్వాసం కోల్పోడు. అందంగా లేదని అర్ధాంగిని, అర్థం చేసుకోవడం లేదని భర్తని, నీకు అండగా ఉండడం లేదని తమ్ముణ్ణి, అహంకారం చూపుతున్నాడని అన్నని, ఆస్తి పంచివ్వడం లేదని అమ్మా నాన్నల్ని, అవసరానికి పనికి రావడం లేదని అక్కా చెల్లెల్ని, అవసరానికి వాడుకుంటున్నాడని స్నేహితుల్ని, ఇలా అందరినీ వదులుకొని వెళుతుంటే చివరికి ఏదో ఒకరోజు మనం ఈ ప్రపంచాన్ని కూడా వదిలేయాల్సి వస్తుంది. మట్టిని కలిపితే ఇటుకగా మారుతుంది.
ఇటుకలన్నీ కలిస్తే గోడలా మారుతుంది, గోడలన్నీ కలిస్తే భవనంలా మారుతుంది. ప్రాణం లేని వాటికున్న ఐక్యత జీవమున్న మనిషికి లేదు. మీరు ఎన్ని త్యాగాలు చేసినా, ఎన్ని సహాయాలు చేసినా, ఎన్ని అవమానాలు బాధలు భరిస్తున్నా, మీ భవిష్యత్తు సమయాన్ని వృధా చేస్తూ చివరికి మీ తల తాకట్టు పెట్టిన బంధాలు నిలబడవు. సహనం, నమ్మకం, మౌనం, ఈ మూడే బంధాన్ని అనుబంధాన్ని నిలబెట్టేవి. ధనం మీద ఆశ పెరిగే కొలది ఆరోగ్యం, బంధాలు, ప్రేమ, ఆప్యాయతలు అన్నీ దూరమవుతాయి. మీరు నిదానంగా ఉంటే బీసీ కాలం నాటి వాడివని, ఫాస్ట్గా ఉంటే మరీ స్పీడని, ఆత్మవిశ్వాసం ప్రదర్శిస్తే అహంకారమని, బాధపడితే పిరికివాడివని, జాగ్రత్తగుంటే పిసినారివని, ఖర్చు పెడితే ఆడంబరం అని, అనుమానిస్తే ఎవరినీ నమ్మడని, నమ్మితే అమాయకుడు అని, మంచిగా ఉంటే చేతగానివాడివని, ఆవేదనతో అరిస్తే పొగరని, ఇలా పెక్కు సందర్భాలలో అపార్థం చేసుకునేవారే ఎక్కువ. ఇక నీ తీరు స్థిరంగా లేకపోతే అలా అనుకోవడం ఇంకా ఎక్కువ. కాబట్టి మరీ ఓవర్గా ఇతరుల అభిప్రాయం పట్టించుకోకు. ఆవేశంలో, ఆపలేని క్షణికోద్రేకంలో నీవు చేసే చిన్న తప్పు జీవితాన్ని మార్చేస్తుంది. అంతవరకు కాపాడుకున్న నైతిక విలువల్ని అగాధంలోకి నెట్టేస్తుంది. అందుకే ఆలోచించి అడుగు వేయాలి. మాట్లాడే మాట, చేసే శాత ఇతరులను నొప్పించకుండా జాగ్రత్త పడుతూ విలువైన జీవితాన్ని, వ్యక్తిత్వాన్ని అందంగా మలుచుకోవాలి. ఈ సమాజంలో ఏ సంపద ఇవ్వనంత సంతోషం మన అనుకున్న వాళ్ళ సామీప్యంలో దొరుకుతుంది. అందుకే వీలు దొరికినప్పుడల్లా వాళ్లతో గడపండి. మీరు ఏ పని చేసినా ఎవరో ఒకరు రాళ్లు విసురుతూనే ఉంటారు. వాటితో గోడ కట్టుకుంటారో లేదా మీ గెలుపుకు బాటగా పరుచుకుంటారో నిర్ణయం మీ చేతుల్లోనే ఉంటుంది. ఆ పైవాడు మీ కడుపును పుట్టే పిల్లల రాతలని మీ చేతుల్లోనే పెట్టాడు. జాగ్రత్త. మీరు నడిచే నడవడికపై మీ పిల్లల భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. నీవు ఇతరులతో మాట్లాడేటప్పుడు ప్రేమతో మాట్లాడు, తక్కువగా మాట్లాడు, మంచి మాట్లాడు, తెలివిగా మాట్లాడు, నవ్వుతూ మాట్లాడు, ఆలోచించి మాట్లాడు, మనసు విప్పి మాట్లాడు, ఉన్నది ఉన్నట్లు మాట్లాడు, అర్థం చేసుకొని మాట్లాడు, పూర్తిగా విన్న తర్వాత మాట్లాడు, మనసు నొప్పించకుండా మాట్లాడు. గుర్తుంచుకోండి, బంధాలు నిలవాలంటే క్షమించే గుణం ఉండాలి. బంధుత్వాలు నిలవాలంటే గౌరవించే గుణం ఉండాలి. ప్రేమ నిలవాలంటే నమ్మకం ఉండాలి. నలుగురితో కలిసి ఉండాలంటే చిన్న చిరునవ్వుతో పలకరింపు ఉండాలి. ఇందులో ఏది నిర్లక్ష్యం చేసినా ఆ బంధం బలం లేకుండా పోతుంది. ఎదుటివాళ్ళు ఇచ్చే గౌరవం నీ గొప్పతనంగా భావించకూడదు. అది ఇచ్చేవాళ్ల వినయం అంతే. ఎవరెంత చనువు ఇచ్చినప్పటికీ నీ హద్దుల్లోనే నీవు ఉండాలి. ఎందుకంటే కెరటాలు తీరాన్ని తాకితే వినోదం, దాటితే విధ్వంసం. తేనెటీగ మకరందాన్ని గ్రహించేటప్పుడు ఎంతలా ఆస్వాదిస్తూ గ్రహిస్తుందో నీవు చేసే పనిని కూడా ఆ విధంగా ఆస్వాదిస్తూ చేస్తే తప్పకుండా మంచి విజయం వస్తుంది. విత్తనం మట్టిలో ఉండగానే చీమలు, పురుగులు తినేయాలని చూస్తాయి. వాటిని తప్పించుకుని మొలకెత్తుతూ ఉంటే పక్షులు దాన్ని పసిగట్టి పొడిచి తినేయాలని చూస్తాయి. తరువాత అది పెరుగుతూ ఉంటే పశువులు దాని పని పట్టబోతాయి. అయినా అది తట్టుకొని ఎదిగి వృక్షములా మారితే ఇంతకాలం దాని ఎదుగుదలను అడ్డుకున్న ఆ జీవులన్నీ దాని నీడలోనే చేదతీరుతాయి. అదేవిధంగా నీ ఎదుగుదలను చూసి ఈర్ష్యపడేవారే నీ సాయం కోరుతారు. అప్పటి వరకు కావలసిందల్లా ఒక్క ఓపిక మాత్రమే. నీ గమ్యం స్థిరంగా ఉండాలి. నీ మార్గం ఖచ్చితంగా నిర్ణయించుకోవాలి. నీ ప్రయత్నం రాజీలేని ధోరణిలో సాగాలి. అప్పుడే విజయం నీదవుతుంది. రిలేషన్షిప్ ఎంత గొప్పది అయినప్పటికీ ఏదో ఒక మొహమాటం ఉంటుంది. కానీ ఎలాంటి మొహమాటం లేకుండా కష్టమైన సుఖమైన పంచుకునేది ఫ్రెండ్షిప్ మాత్రమే. గుర్తుంచుకోండి, సంకల్పం ముందు వైకల్యం ఎంత, ఆరాటం ముందు పోరాటం ఎంత, దృఢచిత్తం ముందు దురదృష్టం ఎంత, ఎదురీత ముందు విధిరాత ఎంత. 40 ఏళ్లు దాటిన ఆడవాళ్లు తమ కుటుంబ ఆదాయం పెంచాలనే కోరికతో ఉంటారు. ఈ వయసులోని ఆడవారు పిల్లల మీద బాధ్యతతో పాటు భర్తకు కూడా ఎన్నో విషయాలలో సహాయంగా ఉంటారు. కాబట్టి ప్రతి భర్త తన భార్యకు ఏకాంత సమయాన్ని గడిపే అవకాశం ఇవ్వాలి.